తప్పు చేసేసి సాయంత్రానికి బాధపడి, తప్పు చేసేసి పొద్దుడికి బాధపడిపోయి, తప్పు చేసేసి తప్పట్లేదు ప్రభు అని ఈ ఫీలింగ్, ఈ సెంటిమెంట్ దేవుడి దగ్గర వర్కౌట్ అవ్వదు. మీరు బైబిల్ ఎక్కడైనా తిరగేయండి, బైబిల్ని ఎలాగైనా తిరగేయండి, ఏ వచనమైనా ఫీలింగ్ నడుతున్నాను, ఫీలింగ్ మారు మనసు కాదు. ఇలా చేశాను ఏంటని ఫీల్ అయిపోవడం మారు మనసు కాదు. ఇక మళ్ళీ ఇంకా అలా చేయనని దేవునికి మాట ఇవ్వడం మారు మనసు అంటే. ఇంకెప్పుడు ఇంకా అలా చేయను ప్రభా, ఇదిగో జరిగింది, నేను తిరుగుతున్నానని పూర్తిగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు దేవుడట క్షమాభిక్ష పెడతాడు. మాట ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ మారు మనసు పొందుతో క్షమాభిక్ష వస్తుంది, ఆ క్షమాపణ పొందుకున్న తర్వాత మనలోకి వచ్చేదే పరిశుద్ధాత్ముడు. ఈ 3వ స్టేజ్కి వస్తున్నావా? మారు మనసు అంటేనే తెలియట్లేదు మనకి. నాకు తెలిసి మెజారిటీ ఇక్కడ చాలా మంది ఉన్నాం, ఫీల్ అయ్యాం తప్పుల కొరకు, ఏడ్చాం తప్పుల కొరకు, కానీ ఇక మళ్ళీ చేయనని ఒక నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ చెప్తాను, ఇంకా మనం అక్కడే ఉన్నాం. నాకు తెలిసి చాలా మందికి ఇంకా పాప క్షమాపణ వచ్చి ఉండదు. ఈ వచనం ప్రకారం పాప క్షమాపణ వచ్చి ఉంటుంది. నువ్వు వచ్చింది అనుకుంటున్నావు, ఏడు చేశాను సాయంత్రం, ఇంకా ఆ తప్పు కొరకు నేను ఏడు చేశాను, ఇంక దేవుడు ఇంక నన్ను క్షమించేసాడు నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? నేను ఏడ్చాను ఇంక దేవుడు నన్ను క్షమించాడు నువ్వు అనేసుకుంటే అయిపోద్ది అంటే, నువ్వు చేసిన మిస్టేక్స్ కొరకు ఇక నేను ఏడ్చేసాను ఇంక దేవుడు క్షమించేసినట్టే నాకు అనిపించేస్తున్నాను. నీకు అనిపించేస్తున్నాను ఎలా? నీకు అనిపించడం ఎలాగో తెలుసా? ఇక చేయనని మాట ఇవ్వాలి. దేవా ఇక చెయ్యను, ఇదిగో ఇక అయిపోయింది, ఇక చేయను, ఇక ఆ మనసు లేదు, ఆ యొక్క ఆలోచన లేదు, ఇక ఆ మైండ్ సెట్ నాలోంచి పూర్తిగా పోయింది, నేను కన్వర్ట్ అయ్యాను, నీ వైపుకి తిరిగాను నేను. ఇంకా చూడండి, ఇదే